పైనుండి దిగి వచ్చినది గాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం వంటినదై ఉన్నది. ఏలయంగా మస్తరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. అదే రీతిగా సామెతలు 24:3 జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణ నమ్మదగిన తండ్రి, పూజ్యుడ ఆయన లేని కృపావాసులను బట్టి హృదయమాన్ని కొంచెం చెల్లించుకున్నాం ప్రభా. ఈ రీతిగా దేవాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకొని సజీవంలోంచి ప్రియ బిడ్డలతో చేరి ఈ పాసనకి రావడానికి నాకు ఇచ్చిన శ్రేష్ఠ సమయాన్ని బట్టి వందములు ప్రభా. మరి మేమందరము దేవాన్ని స్వరం వినాలని ఎంతో ఆసక్తితో వచ్చిన తండ్రి, దయతో కనికరించి క్షమించి దేవాన్ని అమూల్య రక్తంతో కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించి దేవాన్ని నీ ఆత్మ ద్వారాగా ఆత్మ సంబంధమైన విషయాలు మాకు బోధించి నీ మెల్లని స్వరాన్ని వినిపింపజేసి వాక్యపు వెలుగులో మమ్మల్ని సరిచేసి దేవాన్ని సంపూర్ణమైన సమాధానం మాకు అనుగ్రహించి దేవాన్ని స్వరూపం ధరింపబడిలాగిన మమ్మల్ని అందరినీ కనికరించు. నాకైతే ఎటువంటి అర్హత యోగ్యత లేదు ప్రభా, ఎంతో అల్పురాన్ని ఒప్పుకున్నాను ప్రభా. కనికరించి నన్ను క్షమించి నీ సెలవుచాటును మరుగుపరచుము. నీ మాటలు నా నోట ఉంచుము. మాతో నూతనంగా మాట్లాడము. తద్వారా నీ కృపలో జ్ఞానంలో మేము మరింతగా ఎదిగి ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాద కారణంగా మమ్మల్ని దయచేయమని వారిని కన్నహాసలకు నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీ పరిశుద్ధ నామానికి ఆరోపిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఆ సిస్టర్ పాట పాడినట్టుగా మనం అందరము మరి జ్ఞానంగా ఉండాలి. ఈ రోజులో చాలా భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాము. ఎట్నుండి ఏ అపవాది ఎట్నుండి ఎలా వచ్చి మనల్ని కొట్టుకొని పోతాడో, ఎలా మనల్ని మరి ఉచ్చుల్లో చిక్కించుకుంటాడో, మనం ఎక్కడ మోసపుచ్చుతాడో. ఎందుకంటే వాడు అబద్ధికుడు, మోసగాడు, నెపము మోపువాడు, ఆది నుండి హంతకుడు, వాళ్ళు సత్యమే లేదు. కాబట్టి ఎప్పుడు ఏదో ఒక రకంగా వాడు కూడా ఏం చేస్తాడంటే ఈ లేఖనాలను పట్టుకొని వస్తాడు. కాబట్టి మనం చాలా జ్ఞానంగా ఉండాలి. మరి పరలోక సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటది, భూ సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటది అన్నది యాకోబు పత్రిక 3:15 3 నుండి 17 వరకు ఇందాక మనం చదివినాం. కాబట్టి మన కుటుంబాలను, అంటే విశ్వాసులమైన మన కుటుంబాలను మనం ఎలా కట్టుకోవాలి, ఆత్మీయంగా కానీ, భౌతికంగా కానీ, ఆర్థికంగా కానీ, మరి భావోద్రేకంగా కానీ, మన బిడ్డల్ని కానీ, సంఘం కానీ, నిజంగా మనము ఈ లోకయాత్రలో కట్టబడాలి అంటే మరి పావురంలో నిష్కళంగా పాము లేఖంగా నడవమని దేవుడు మనకు సెలవిచ్చిందిగా జ్ఞానంగా నడుచుకోవడానికి మనము మరి జ్ఞానంగా నడుచుకోవాలి. కాబట్టి సరైన జీవిత జ్ఞానంగా నడుచుకోవాలి. మన కుటుంబాలు కట్టబడాలంటే కుటుంబం అంటే ఏందండి, భార్య, భర్త, బిడ్డలు. ఈ మొదటగా మనము జీవిత పాల భాగస్వామిని వెన్నుకునేటప్పుడే ఎంతో వివేచన కలిగి, ఇప్పుడు మన పిల్లలకి పెళ్లిళ్ళు మనం ఒక్కప్పుడైతే మాకు ఇట్లా దేవుడు తెలిసిన వాళ్ళు చేసుకోవాలని లేదు, మేము మధ్యలో రక్షించబడ్డాం కాబట్టి ఇప్పుడు రక్షించబడ్డ మనకైనా సరి అయిన జీవిత పాల భాగస్వామి ఉండాలి. ఇద్దరు కూడా ఏకీభవించి సమ్మతించి నడవాలి, సమ్మతించి నడిచేవాళ్ళు కావాలి. కాబట్టి ఆ ఎన్నుకోవడంలోనే మొదట మనం ఆ పాల భాగస్వామిని ఎన్నుకున్నప్పుడే సరి అయిన జోడిగా దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి మారు మనసు పొంది రక్షించబడిన మరి లైఫ్ పార్ట్నర్ ని మనం చూస్ చేసుకోవడంలో జ్ఞానం కలిగి ఉండాలి. ఆ తర్వాత దేవుని జ్ఞానం ఆధారం చేసుకొని కుటుంబాన్ని కట్టుకోవాలి. దైవ జ్ఞానానికిను భూ సంబంధమైన జ్ఞానానికి ఎంతో వ్యత్యాసం ఉంది, మనం ఇందాక చూసుకున్నట్టుగా. కాబట్టి విశ్వాసుల కుటుంబం కట్టబడాలంటే దేవుని జ్ఞానం ఎలాగైనా మనం దేవుడి జ్ఞానం మీద మాత్రమే ఆధారపడాలి, దాన్ని మాత్రమే మనము ఉపయోగించుకోవాలి. ఏ సందర్భంలో, ఏ కష్టాల్లో, ఏ ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా ఉండాలన్నది. భూ సంబంధమైన జ్ఞానము అది దయ్యాల జ్ఞానం, మనం ఇందాక చదివినట్టుగా అది భూత జ్ఞానం, అది దయ్యం జ్ఞానం, అది సాతాను సంబంధమైన జ్ఞానము. మనకు ఆ జ్ఞానానికి అసలు మనం ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, ఈ లోకానుసారమైన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, ఆ దయ్యాల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మనం ఏమాత్రం నడవకూడదండి. అందుకే ఈ కౌన్సిలర్స్ దగ్గరికి, ఆ కౌన్సిలర్ దగ్గరికి, ఈ లేడీ షిట్టర్స్ దగ్గరికి, ఆ షిట్టర్స్ దగ్గరికి అటు ఇటు పరుగులు ఏడకూడదు.
కుటుంబంలో ఏదన్నా అసమాధానం వచ్చింది అంటే, కుటుంబంలో ఏదైనా కలత ఉంది అంటే, కుటుంబంలో మరి మరి బిడ్డలు గాని, భర్త గాని, భార్య గాని, ఎవరైనా సరే మరి సంఘంలో గాని, ఎవరితోనైనా ఏదైనా మనకు ఏదన్నా అలజడి ఉంది అంటే, మనం మొదటగా ఏం చేద్దాం? ఎలా చేద్దాం? ఎలా హ్యాండిల్ చేయాలి? అని వాళ్ళని వీళ్ళని అడగడం కాదు. కేసులు పెట్టడం కాదు. లాయర్‌లెమ్మటి తిరగడం కాదు. మరి వాళ్ళెమ్మటి వీళ్ళెమ్మటి తిరగడం కాదు గానీ, ఉపవాసం ఉండి దేవుడు పాద సన్నిధికొచ్చి దేవుడిని మనము ప్రభువా ఈ పరిస్థితుల్లో నేను ఎలా నడుచుకోవాలి, నేను ఎలా హ్యాండిల్ చేయాలి, నేను ఎలా ముందుకు సాగాలి అని మనము అది పరమ జ్ఞాని మితిలేని జ్ఞానంతో మనల్ని నడిపిస్తున్న ఆ దేవాది దేవుడు పాదం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళని ఏమాత్రం త్రోసివేయను అన్నాడు కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో ఎలా వచ్చినా కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అది మనం మరవకూడదు. కాబట్టి పరం నుండి వచ్చే జ్ఞానము ఎలా ఉంటదంట? దేవుడి దగ్గర నుండి మనం పొందుకునే జ్ఞానం ఎలా ఉంటదంటే, మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, సులభంగా లోబడుతుంది. ఇప్పుడు ఏదన్నా తర్జన భర్జనలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి, మనుషులం కదా, స్పందించాలని ఒక విషయంలో ఏదన్నా ఏదన్నా తేడా వచ్చి లేకపోతే వ్యత్యాసం వచ్చి ఒకరి అభిప్రాయం ఒకళ్ళకు అది కుదిరినట్టుగా ఉంటాయి. ఇప్పుడు నేను అనేది ఒక రకంగా ఉంది, మీరు అనేది ఇంకొక రకంగా ఉంది. మనం నిన్నటి దినాన లెంట్ డేస్ లో గురించి మనం ఆలోచించుకున్నట్లే సపోజ్. కాబట్టి అది వాక్యపు వెలుగులో దేవుడి అది అవతల అభిప్రాయము మన అభిప్రాయం మనం వ్యక్తపరిచినప్పుడు వాక్యపు వెలుగులో అది ఏ రీతిగా ఉన్నది, సత్యం ఏంటి అనేది సత్యానికి మాత్రం లోబడినట్లయితే అది అందుకే సులభంగా లోబడుతుందంట. ఎస్, ఇది కరెక్ట్ కదా అని ఒప్పుకోవాలి. అవతల చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా వాళ్ళు ఎవరైనా సరే అది నిజంగానే ఒప్పుకోవాలి. సత్యాన్ని సత్యంగానే ఒప్పుకోవాలి. అంటే చల్లలేదు కదా అని అయితే పోలే సూసైడ్ చేసుకున్నట్టుగా మనం చేసుకోకూడదు. మనం అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉండకూడదు. మనం అందరం నేర్చుకునేవాళ్ళం, నేర్చుకునే స్థితిలో ఉన్నాం. కుటుంబంలో కూడా అంతే. భర్త మాట చెల్లాలా, భార్య మాట చెల్లాలా, పిల్లల మాట చెల్లాలా, అత్తగారి మాట నెగ్గాల, నా మాట నెగ్గాల. అలాంటి అహంకి, అలాంటి ఎత్తులకి, పై ఎత్తులకి, అలాంటి వాటికి మనం వెళ్ళకూడదు సులువుగా. అది అందుకే మొట్టమొదట అది పవిత్రమైన జ్ఞానము, తర్వాత అది సమాధానకరంగా ఉంటది. ఏదైనా పరిస్థితి మనం తలెత్తినప్పుడు దాని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వాదించుకొని తర్జన భర్జన చేసుకొని అది సమాధానం లేకుండా విడిపోయేదిగా ఉండదు. కానీ అది తీసుకొచ్చిన ఆ యొక్క సమస్యకు ఆ సొల్యూషన్ ఇచ్చే రీతిగా, సమాధానం ఇచ్చే రీతిగా ఉంటది. తర్వాత కనికరంతో మంచి ఫలంతో నిండుకొనిదిగా ఉంటది. అది ఎంతో కనికరం. అది మనం ఏదైనా మాట కొంచెం రుచిగా ఉంటుందని ప్రేమ లేదని కాదు, నిజంగా నా మాట గంభీరమే. అది ఒక లాస్ట్ సాటర్డే ట్యూబ్ స్టేషన్ కి వెళ్తే అది ట్యూబ్ స్టేషన్ అది క్లోజ్ చేయబడుతుంది. సెంట్రల్ లైన్ పని చేయట్లేదంట. నేను వాళ్ళని అడిగినప్పుడు ఎందుకు పని చేయట్లేదని అడిగిన. నేను సాధారణంగా నార్మల్ గానే అడిగిన. నా కొడుకు నేను డ్రాప్ చేయడానికి వచ్చాడు, వాడు అక్కడే ఉన్నాడు. ఎందుకమ్మా అంత గద్దించుకుంటాడు, ఈయన వాళ్ళు భయపడతారమ్మా అంటున్నాడు. సో మీరు కూడా అలా ఎవరైనా భయపడుతున్నారేమో దయచేసి నన్ను క్షమించండి. నా మాట తీరు అలాంటిది. నేను పాప ఆయన ఎవరో కొత్త ఆయన నిన్ను బెదిరిస్తారు, నేను చెప్పండి, నేను మాట్లాడిన సాధారణంగా అడిగితేనే అంత భయపడినట్టుగా ఉందని నా కొడుకు అంటున్నాడు. నేను గట్టిగా మాట్లాడతానండి అంతే తప్ప వేరే ఏం లేదు. కాకపోతే నాకు చిన్నగా తీయగా మృదుగా అట్లా మాట్లాడడం రాదు, దయతో నా గురించి ప్రార్థన చేయండి. అది ఎలా మాట్లాడాలో నాకు తెలియాలి నిజంగా. ఎనివే, సో అది కనికరంతోనూ మంచి ఫలంతో నిండుకొనిదిగా ఉంటుంది. పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉంటది. నా వాళ్ళు మరి మా వాళ్ళకి అది నిజం కాకపోయినా వాళ్ళ పక్షంగా ఉండే వాళ్ళు ఉంటారు, మన వాళ్ళు కదా అని. కాబట్టి అలా పక్షపాతి చూపకూడదండి. వేషధారణ వేసుకోకూడదు. మనకు తెలుసు వేషధారణ ఎలా. పేతురు ఒకరోజు అన్యుల ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళకి ఆత్మ పొందుకుని చూసి అన్ని అద్భుతాలు చూసి తిరిగి వచ్చి దేవుడు చెప్పిన మాట కూడా నువ్వు నేను పవిత్రపరిచిన దాన్ని నువ్వు తినను అని అనడానికి లేదు పేతురు, నువ్వు తినొచ్చు అని దేవుడు దర్శనం చూపించి అన్య కుటుంబం తీసుకెళ్లి వాళ్ళందరికీ రక్షణ ఇచ్చి వాళ్ళకు కూడా ఆత్మాభిషేకం అనుగ్రహించి అంతా అన్యుల ద్వారాగా దేవుడు చేసిన కార్యంను కళ్ళారా చూసిన పేతుడు
ఒకరోజు అన్నింటితో కూర్చొని భోజనం చేస్తూ ఉంటే పౌలు వాళ్ళు వచ్చినప్పుడు మరి అక్కడి నుంచి లేచి అటు యూదులు వాళ్ళు వచ్చినప్పుడు యూదులు ఏమైనా అనుకుంటారేమో అని లేచాడంట. చెప్తున్నా, అంటే ఉదాహరణకి బైబిల్లో ఉన్నదే చెప్తున్నా వేషధారణ అంటే. కాబట్టి పౌలు బహిరంగ గద్దించినట్టుగా మనము లేఖనాల్లో చూస్తున్నాం. కాబట్టి అలాంటివి చేయకూడదు. దేవుడు దానికి మనం ఎంత క్రయం చెల్లించినా సత్యానికే నిలబడాలండి. అది జ్ఞానం యొక్క అర్థము, నిర్వచనం. యాక్చువల్లీ పర సంబంధమైన జ్ఞానం అంటే ఏంది, భూ సంబంధమైన జ్ఞానం అంటే ఏంది అన్నది. జ్ఞానం అంటే అది నాలెడ్జ్ అండ్ విజ్డమ్, అంటే జ్ఞానము, వివేకము. జ్ఞానం అంటే సమాచారము, విద్య లేదా అనుభవం ద్వారా చిన్న నేర్చుకున్న విషయాలన్నీ జ్ఞానం కిందకు వస్తే దాన్ని మనము ఎలా వాడాలి, సరైన సమయంలో సరైన విధంగా అన్వయించుకొని సామర్థ్యంతో మరి ఆ యొక్క పని పరచబడే రీతిగా వాడబడడం అనేది వివేకము. దాన్ని మనము సరిగ్గా అవగాహన చేసుకోవాలి. అలా మనకు అట్లా అవగాహన లేకని ఈ జ్ఞానము, వివేకము, ఇది దైవ జ్ఞానము మనకు తెలియకనే మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని, మన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మన జీవితాలను మరి చల్లా చెదురుగా చేసుకుని కుటుంబాలు విడిపోయి, మొన్న కరుణా సిస్టర్ ఇప్పుడు మా ఆయన మంచిగా సమాధాన పడ్డాడని అంటే ఎంత సంతోషం అనిపించింది. అందరం ఏకీభవించి ప్రార్థించినప్పుడు ఆ కుటుంబం ఎలా కట్టబడింది. అలా కట్టుకోవాలి. మనం అందరం మనుషులమే, అందరికీ భిన్నాభిప్రాయం ఉండక మానదు, అభ్యంతరాలు కలగక మానదు. కానీ ఆ అభ్యంతరాలు వచ్చినప్పుడు దాన్ని మనము వ్యక్తపరిచి బయటికి తీసుకొని వచ్చి దాన్ని సమాధాన పడి నెమ్మదిగా దాన్ని పరిష్కరించుకొని మనము ఆ దేవుని మహిమార్థమై మన జీవితాలు కట్టబడాలి, మన కుటుంబాలు కట్టబడాలి, మన బిడ్డలు కట్టబడాలి. అంతే తప్ప మనము లోకస్తుల వల్లే లోక జ్ఞానాన్ని అనుసరించి నశించుకోకూడదండి. మనం నశించుకోకూడదు. జ్ఞానం అంటే జ్ఞానము అని వివేకం అని ఎలా నిర్ణయిస్తామంటే మనము మరి జ్ఞానం అంటే మనం ఎలా 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 సమాచారం తెలుసుకొని ఇప్పుడు మనకు తెలిసిన పరిస్థితిని అర్థం చేసుకోవాలి, దాన్ని అనుకరణలోకి పెట్టుకోవడమే వివేచన. మనం చక్కటి ఉదాహరణ దానికి మనం చూసినట్లయితే సొలొమోను గురించి మరి మీకు టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా చూడండి. మొదటి రాజులు 3 అధ్యాయము 18 నుండి 27 వరకు మనం చదివితే అక్కడ ఒక ఇద్దరు తల్లు లేక వాదన తీసుకొని రాబడుతుంది సొలొమోను రాజు దగ్గరికి. చదువుతామండి వారి దగ్గర టైం ఉంటే చూడండి. స్టోరీ లాగా చెప్పుకుంటూ పోతే మరి మీరు ఎక్కడెక్కడ పనులు మీ నిమగ్నం అయిపోతారు. మొదటి రాజులు తీయండి ఎవరైనా. మొదటి రాజులు 3వ అధ్యాయము 18 నుండి 27 వరకు. నేను కనిన 3వ దినమున ఇది పిల్లను కనెను. మేమిద్దరమే కూడా ఉన్నాము. మేమిద్దరం తప్ప ఇంట్లో మరి ఎవరూ లేరు. అయితే రాత్రి ఇది పడగలో తన పిల్ల మీద పడగా అది సత్యను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా పక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిట్లో పెట్టుకొని సచ్చిన తన పిల్లను నా కౌగిట్లో ఉంచెను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలి చూడగా అదే సచ్చినదాయను. తర్వాత ఉదయమున నేను పిల్లని నిదానించి చూసినప్పుడు వాడు నా కడుపున పుట్టిన వాడు కాడని నేను తెలుసుకుంటుని. అంతలో 2వ స్త్రీ అది కాదు, బ్రతికినది నా బిడ్డ, సచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె కాదు, సచ్చినదే నీ బిడ్డ, బ్రతికినది నా బిడ్డ అనెను. ఈ ప్రకారముగా వారు రాజు సమ్ముఖమున మనవి చేయగా రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ, సచ్చినది నీ బిడ్డ అని ఒకటియు, 2వది అలాగూ కాదు, సచ్చినది నీ బిడ్డ, బ్రతికినది నా బిడ్డ అని చెప్పుచున్నది కనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చను. వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగా రాజు 2 భాగములుగా బ్రతికి ఉండ బిడ్డను చేసి సగము దేనికిని సగము దానికిని సిరి సగం ఇయ్యవలసినదని ఆజ్ఞ ఇచ్చను. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కొని పోయినదై రాజు నద్ద నాయనవాడ బిడ్డని ఎంత మాత్రం చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా ఆ 2వ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా సిరిసాగం చేయమనెను. అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి దాని తల్లి అదే అని తీర్పు తీర్చాను. అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గుర్చి విని న్యాయం విచారించడం యందు రాజు దైవజ్ఞానం నందిన వాడని గ్రహించి అతనికి భయపడేది. థ్యాంక్ యూ.
శ్రేష్టమైన ఆ సినారియో అండి. తెలుసు మనకు దేవుడి దగ్గర జ్ఞానము సొలొమోను ఎట్లా అడిగి పొందుకున్నాడో, తర్వాత ఆ జ్ఞానాన్ని ఎలా వివేచన కలిగి వాడాడన్నది ఇక్కడ తెలుస్తుంది. నిజంగా మీకు గుర్తుందో లేదో తెలియదు, నేను హిందూగా ఉన్నప్పుడు చాలా సినిమాలు చూశాను. జడ్జిమెంట్ అని ఒక సినిమా వచ్చింది. మీకు ఎవరికి సారీ టు అది దాన్ని తీసుకొని రావడానికి నేను, కానీ సేమ్ ఇదే 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 నేను ఇది చదివినప్పుడు ఫస్ట్ టైం నేను బైబిల్ చదివినప్పుడు అబ్బా ఇదే కదా అది ఎంత స్టోరీ అనుకున్నాను. ఆయన ఎవరో మరి మనసు పొందినోడో రక్షించబడిన ఎవరో డైరెక్టర్ నాకు తెలియదు, కానీ మా చిన్నప్పుడు. సో ఈ రీతిగా సొలొమోను ఆ జ్ఞానాన్ని ఈ సందర్భంలో చక్కగా వివేచన కలిగి వాడడం వల్ల తీర్పు సరిగ్గా తీర్చగలిగాడు. కాబట్టి అట్టి జ్ఞానంతో మరి వాళ్ళ కన్నతల్లికి న్యాయం, కన్నతల్లి ఏమనుకుంది, నా బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉంటే చాలు, చంపడం ఎందుకు అనుకుంది. కానీ అదే ఆ కన్నని తల్లి ఏమనుకుంది, చస్తే చచ్చాడు, నా బిడ్డ చచ్చాడు, ఆ బిడ్డ చచ్చినా నాకేం అభ్యంతరం లేదనుకుంది. సో ఆ రీతిగా జ్ఞానం అంటే విషయము సమాచారము సేకరించాడు వాళ్ళ దగ్గర నుంచి, దాన్ని గ్రహించగలిగాడు, దాన్ని మరి ఆచరణలో పెట్టగలిగాడు. సరైన రీతిగా ఆచరణలో పెట్టడమే విజ్డమ్, వివేకం. ఆ వివేకము సొలొమోనుకి మెండుగా. అందుకే జ్ఞానం, దైవ జ్ఞానం నొందిన వాడని గ్రహించిర్రి. దైవ జ్ఞానం, దైవాత్మ నొందిన వాళ్ళు ఇలా ఉన్నారా ఎవరైనా? అందుకే మనం యేసబ్బుని చూసుకోవచ్చు, డానియల్ చూసుకోవచ్చు, వీళ్ళు ఏ రీతిగా వాళ్ళ యొక్క కళలేక దర్శనాన్ని వివరించి చెప్పారో. సో అట్లా మనం కూడా దైవాత్మ సహాయంతో, దైవ జ్ఞానంతో, పరలోక సంబంధమైన జ్ఞానంతో మన కుటుంబాలను మనము కట్టుకునే వారిగా ఉన్నాము. కాబట్టి మనము సామెతలు 14:1, సామెతలు 14:1 ఒకసారి చదవండి సిస్టర్. ఎవరైనా సామెతలు 14:1 ఎవరైనా చదవచ్చండి, అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును కదండి. జ్ఞానవంతురాలు ఏం చేసిద్దంట, తన ఇల్లు కట్టిద్దంట. మూఢురాలు ఏం చేసి తన చేతులతో తన ఇల్లు మరి పాడు చేసుకుంటుంది. కాబట్టి మనము దైవ జ్ఞానము కలిగి మనము జ్ఞానవంతుల వల్లే మన ఇల్లులు మనం కట్టుకునే వారిగా ఉండాలి. విశ్వాస గృహము క్రీస్తు బండ మీద వాక్య పేలులో ఆత్మ సహాయంతో ప్రార్థన పూర్వకంగా కట్టబడాలండి. పటిష్టమైన పునాది మీద వేయబడాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకునంట. అందుకే మీకు తెలుసో లేదో, పల్లెటూరులో మీకు అనుభవం ఉందో లేదో, కానీ నాకు పల్లెటూరులో అనుభవం ఉంది. మనము పొయ్యిలో మంట వేసేటప్పుడు ఏం చేస్తా అంటే, ఇంటి దగ్గర ఉన్న గడ్డితో ఇల్లులు ఉంటాయి కదా, గడ్డి ఇల్లులు ఉంటాయి, ఆవులకి వీటికి కడతారు కదా, గడ్డి ఇల్లులు కూడా ఉంటాయి. అయితే ఆ సూర్యులోంచి కొంచెం గడ్డి తీసుకొచ్చి, ఎండు గడ్డి తీసుకొచ్చి పోయి అంట పెడతారు. ఎవరికైనా ఉందండి అనుభవం ఉందా? ఎవరికైనా తెలుసా అది? ఎవరైనా నాకు తెలుసు. సో అలా రోజు కొంచెం ఆ సూర్యు నుంచి గడ్డి తీసుకొచ్చి రోజు ఆ పొయ్యి మండించింది అనుకోండి, ఇంకా తర్వాత అది తెల్లగా అయిపోతే ఆ సూర్యకాంతి వర్షం అన్ని పడతా ఉంటది. అలా తన ఇల్లుని తన చేతులతో పాడు చేసుకుంటుంది. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. అలాగే కుటుంబంలో కూడా, కుటుంబం అంటే మనం ఇక ఇల్లు అంటే భార్య, భర్త, బిడ్డలు, దాన్ని మనలో ఉన్న మన భావోద్రేకాలు, మన అభిప్రాయాలు, మన ఇష్టాయిష్టాలు, మనం చూస్ చేసుకున్న, మనం ఎన్నుకున్న మార్గము, ఇవన్నీ ఉంటాయండి. నడవాలి. కుటుంబం అంటే ఎంతో ఓర్పు, సహనము, ప్రేమ, సమాధానం, కనికరము అన్ని ఉండాలి. మంచి ఉండాలి, ఎంతో నైపుణ్యం ఉండాలి, ఎంతో ప్రావీణ్యం ఉండాలి కట్టుకోవడానికి. అది మన వల్ల కాదు, కాకపోతే దేవుడు సహాయాన్ని మనం కోరుకోవాలి. ఇక కొంతమంది ఇంకా కాబట్టి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. అలాంటి పరిస్థితుల్లో మనము ఉండకూడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుండి 26 వరకు ఎవరైనా చదువుతారండి? మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుండి 26 వరకు. మత్తయి సువార్త అక్క
మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుండి 26 వరకు. కాబట్టి నా మాటలు విని వాడు చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిండును. వాన కురిసిన, వరదలు వచ్చిన, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. కంటిన్యూ చేయండి 27 వరకు. పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు నా మాటలు విని వాడు చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలిండును. వాన కురిసిన, వరదలు వచ్చను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. దాని పాటు గొప్పదని చెప్పాను. థ్యాంక్ యూ కదండి. మనం అందుకే ఇక్కడ 2 ఇల్లులు మనకు కనబడుతున్నాయండి. బండ మీద కట్టబడిన ఇల్లు కనబడుతుంది, ఇసుక మీద కట్టబడిన ఇల్లు కనబడుతుంది. బండ మీద ఇల్లు పరలోక జ్ఞానంతో, దేవుడు ఆత్మ సహాయంతో, క్రీస్తు బండ మీద పునాదులు సరిగ్గా ఉండాలి. క్రైస్తవ పునాదులు సరిగ్గా ఉండాలి. క్రైస్తవులు అందుకే వాడు సాతానుకు ఉన్నంత క్విక్ ఏంటంటే కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తే, ఆ సంఘాలు ఐక్యతను విచ్ఛిన్నం చేస్తే వాడు సులువుగా వాడి పని వాడు చేసుకోగలుగుతాడు. ఎందుకంటే ఒంటరిగా పట్టుకున్న గొర్రెని మాత్రమే పట్టుకుని వెళ్ళిపోతాడు, కానీ మందలో ఉన్న వాటిని ఏం చేయలేడు కదా. అలా మనల్ని విడదీయడం వాడికి ఇష్టం. కాబట్టి మనము చాలా జ్ఞానంగా ఉండాలి. కాబట్టి ఎలాంటి కష్టాలు రావనట్లే ఇక్కడ. వర్షం కురదు, వాన రాదు, తుఫాన్ రాదు, ఈదురుగాలు రావు అని ఏం అనలేదు ఇక్కడ. 2 కుటుంబాలకి కష్టాలు వస్తాయి, 2 కుటుంబాల్లో కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మొదటి కుటుంబము ఎవరి మీద కట్టబడింది? దేవుడి యొక్క మాట మీద కట్టబడింది. కాబట్టి ఆ మాట మీద కట్టబడిన కుటుంబం ఏం చేసిద్ది? నిలకడగా ఉంటది. దాని పునాదులు బండ మీద వేయబడ్డాయి కనుక అది పడలేదు, కర్లబడలేదు. దాని గోడలు స్థిరంగా ఉన్నాయి, దాని స్తంభాలు స్థిరంగా ఉన్నాయి, దాని పైకప్పు స్థిరంగా ఉంది. అవన్నీ కూడా ప్రార్థన వల్లే సాధ్యం, ఆ దైవ జ్ఞానం వల్లే సాధ్యము. వాక్యపు వెలుగులో మనల్ని మనం సరి చేసుకునే సమాధానం పడడం వల్లే సాధ్యం. అది ఆత్మదేవుడు కట్టడం వల్లే సాధ్యం. కానీ తర్వాత ఇల్లు ఎలా ఉంది? బుద్ధిహీనని పోలినట్టుగా వాళ్ళు వాన కురిచెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టెను, అప్పుడు అది కూలబడెను. దాని పాటు గొప్పది. ఎందుకంటే వాళ్ళు దైవ జ్ఞానాన్ని అనుసరించకుండా డెవలిష్ నాలెడ్జ్ తో, విజ్డమ్ తో, లోకానుసారమైన జ్ఞానంతో, భూ సంబంధమైన జ్ఞానంతో, సాతాను జ్ఞానంతో కట్టుకున్న ఇల్లు. అలా కట్టుకున్న 4 ఇల్లులు మనం చూసుకొని ప్రార్థనకి వెళ్దామండి. అలా కట్టబడిన ఇల్లులు ఎలాంటి ఇల్లులు, ఎలాంటి జ్ఞానంతో కట్టబడ్డాయి, ఎలాంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని వారి కుటుంబాలను కట్టుకున్నారో మనం ఒక 4 కుటుంబాలను చూసుకొని మనము ప్రార్థనకి వెళ్దాము. మొదట అపోస్తుల కార్యము 5 అధ్యాయము 1 నుండి 10 వరకు. అననయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పేరాకు ఏకమై కొన్నాను. భార్య వెలుగుకే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తల పాదంలో పెట్టాడు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపరుచుకో నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకుని ఉన్నావు? మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధం ఆడితులని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికి మిగుల భయము కలిగింది. అప్పుడు పడుచు వారు లేచి వారిని బట్టలతో చుట్టి మోసుకుని పోయి పాతి పెట్టారు. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అందుకిరా? నాతో చెప్పమని ఆమెను అడిగింది. అందుకామె, అవును, ఇంతకే అని చెప్పింది. అందుకు పేతురు, ప్రభువు
ప్రభు యొక్క ఆత్మను శోధించటకు మీరెందుకు ఏకీభవించుతురు? ఇదిగో ఈ పెనిమిటిని పాతిపెట్టిన వారు పాదములు వాకిటనే ఉన్నది, వారును నిన్ను మోసుకుని పోవుదురని ఆమెతో చెప్పాము. ఇంకా చదవనా సిస్టర్? అంతేలేండి, 10వ వచనం వరకు. వెంటనే ఆమె అతని పాదం పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువాడు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చూసి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనుటి వద్ద పాతి పెట్టివి. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మూర్ఖుడైన భర్త, మూర్ఖురాలైన భార్య ఏకీభవించి తప్పు చేశారు. తప్పు చేసింది కూడా ఒకరినొకరు తెలియకుండా చేశారు. అలా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎలా చెప్పాలో నేను దీన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు, కానీ భర్త పనిచేసి జీతం తీసుకొచ్చి వస్తాడు. అంటే మేము కేటీపీఎస్ కాలనీ అట్మాస్ఫియర్ లో పెరిగిన వచ్చినప్పుడు కాబట్టి వాళ్ళ ఆయన జీతం తీసుకొచ్చి ఇస్తాడు. పాకెట్ మనీకి వాళ్ళ ఆయన పక్కన పెట్టుకుంటాడు, మళ్ళీ ఖర్చు పెట్టుకుంటాడు, వెళ్ళి తాగుతాడని ఏం చేసిద్దంటే ఈవిడి వాళ్ళ ఆయన పాకెట్ మనీ నుంచి కొంత డబ్బు తీసుకొని దాచుకుంటది. అలా ఒకళ్ళు తెలియకుండా మళ్ళీ భార్య తనకు ఇచ్చిన గృహ నిర్వహణ అంటే తన ఇల్లు మేనేజ్ చేసుకోవడానికి ఇచ్చిన డబ్బుల్లో ఈవిడి పాప ఇల్లు మేనేజ్ చేసుకుంటూ ఆ చిట్టీలు కట్టుకుంటూ ఏదో చేసుకుంటూ డబ్బు సేవ్ చేసుకున్న డబ్బుల నుంచి భర్త తీసుకొని పోతాడు. ఒకళ్ళకి తెలియదు, అర్థం కాదు. అలాగే మనకు న్యాయాధిపతిలో ఈ మధ్యనే చదివినాం, వాళ్ళ అమ్మ దాచిపెట్టిన డబ్బులు కొడుకు దొబ్బేసుకొని పోతాడు. వాళ్ళమ్మ ఏం చేసావంటే నేను తీసేసుకున్నాను అంటాడు. తర్వాత వాళ్ళమ్మ సరే తీసుకున్నానని ఒప్పుకున్నప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇస్తే ఏం చేసిద్ది? విగ్రహం చేసుకొచ్చి ఇంట్లో పెట్టింది. అది ఎంత నాశనంగా అయిందో, ఆ ఇల్లు ఎంత నాశనమైందో మనం చదివినాం ఈ మధ్య. సో సఖ్యత అంటే వాళ్ళకు మూర్ఖులు, ఎవరికి వాళ్ళు మూర్ఖులే. నా కొడుక మంచి పని చేసావు, నువ్వు తీసుకుంటున్నావా, నువ్వు దొబ్బుకున్నావా, డబ్బుని గద్దించక నువ్వు అట్లా ఎట్లా తీసుకుంటావు అని అనక, చేత ఆశీర్వదించబడిన వాడా నువ్వు తీసుకున్నావా డబ్బులు అనుకుని తీసుకున్నానమ్మా నేనే అనుకుంటా, దొంగతనంగా తీసుకున్న డబ్బులు నేనే తీసుకున్నానమ్మా అనుకుంటా వాళ్ళ అమ్మకి ఇస్తే వాళ్ళ అమ్మ వెళ్ళి విగ్రహం చేయించి దేవత విగ్రహం చేయించి ఇంకొక ప్రీస్ట్ ని పెట్టుకొని యాజకుని పెట్టుకొని వాళ్ళెవరో, అది చాలా గందరగోళం అయింది, మనం చూసాం. యాజకుడిని పెట్టుకుంటే యాజకుడిని విగ్రహాన్ని ఇల్లుని దోచుకొని పోయారు మధ్యలో వచ్చిన వాళ్ళు. అలా అయిపోతుంది, అలా విచ్ఛిన్నం అయిపోతుంది. జ్ఞానం లేకుండా ఇల్లు కట్టుకుంటే మూర్ఖుడైన అననీయ సొప్పనీయ మనకు కనబడుతున్నారు ఇక్కడ. వాళ్ళు దేవుడితోనే అబద్ధం ఆడారు. అమ్మ కూడా ఉంటే బాగానే ఉంది, అందరు ఆస్తి తీసుకొచ్చి అపోస్తుల పాదాల మీద పెడుతున్నారు కదా అని మనం కూడా పేరు తెచ్చుకుందాం, మనం కూడా కొద్ది గొప్ప ఇచ్చినాం అనిపించుకుందాం అనుకుని ఇరువురు ఒకరినొకరు తెలియకుండా అబద్ధం ఆడారు. ఇద్దరు చచ్చింది. ఏం సాధించుకున్నారు? దేవుడు నీ హృదయంలో ప్రేరేపించబడింది నువ్వు ఇవ్వకపోతే అది నీ దగ్గర ఉంటే నీదే, ఇస్తాననుకున్నప్పుడు ఇవ్వు. దేవుడు ప్రతి ఆలోచన చూస్తాడు, ప్రతి మనసు చూస్తాడు. మన హృదయాంతరంగా మొత్తం ఎరిగిన దేవుడు. మన ఆలోచన పుట్టక ముందే ఆయన ఎరుగుతాడంట, మన నోట మాట రాకముందే ఆయన ఎరుగుతాడంట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వీళ్ళలాగా. మరి అలాగే మన మొదటి ఆది దంపతులు ఎవరు? వాళ్ళు అంతే చేశారు. ఆది కాండము ఒకసారి మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 5వ వచనం ఒక్కసారి చూస్తారండి. ఆది దంపతులు చేసిన ఆ పాపం వల్లే కదా మనం అందరం ఇన్ని తప్పిదాలు చేసుకుంటా పోతున్నాం. దేవుడికి కూడా పాపం మానవుడిగా 3వ అధ్యాయము 5వ చదివినాక, మీరు వాటిని తినుదినమున నీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు అందమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తిని. చాలండి కదండి, ఏకీభవించి తప్పు చేశారు. అసలు నీ పండు ఎవరు ఇచ్చారు, నువ్వు ఎందుకు తిన్నావు, అసలు ఆదానికి ఇచ్చిన బాధ్యత మర్చిపోయాడు. అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి, కొత్త విషయాలు చెప్పి ఉండొచ్చు కదా. భర్తతో పండు షేర్ చేసుకునేంత స్థాయికి వచ్చిందంటే సాధారణ మాట్లాడే ముచ్చట్లు కూడా షేర్ చేసుకొని ఉండొచ్చు.
సాతాను ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు ఎవరైనా ఆల్ ఆఫ్ సడన్ గా ఒక స్ట్రేంజర్ మనకు తెలియని పరిచయం లేని మనిషి వచ్చి ఇది తినువమ్మా అంటే మనం తింటామండి? అవ్వకు కూడా ఆ పరిస్థితి కలగలేదు. అంటే అన్ని ప్రతి క్షణము రాయాలంటే చాలా పట్టింది. కాకపోతే అవ్వ కూడా సడన్ గా వచ్చేసి పరిచయం లేని వ్యక్తి వచ్చి తిను అంటే తినలే. మంచి పరిచయం పెంచుకొని ఉండి ఉంటాడు. గార్డెన్ కి రోజు వచ్చి ఉండి ఉంటాడు. దేవుడితో ఎలా మాట్లాడుతున్నాడు ఏంది, వీళ్ళతో ఎలా మాట్లాడుతున్నాడు ఏంది బాగా గమనించి ఉంటాడు. ఎక్కడో హోల్ చూశాడు, చూసిండు, ఏదో గమనించాడు. మనలో కూడా ఏదో బలహీనత చూస్తాడు. ఆ బలహీనతని ఆసరా చేసుకొని మన మనసులో, మన కుటుంబంలో, మన బిడ్డలో కూడా దూరుతాడు వాడు. కాబట్టి ఆదాము ఆదిలోనే గద్దించుంటే ఈ పరిస్థితి రాకపోయేది. చక్కగా ముచ్చట్లు కూర్చున్నాడు. తగ్గ పండు కూడా తీసుకొచ్చిస్తే శుభ్రంగా తిన్నారు. ఇద్దరు పాపం చేశారు. దేవుడు యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఆ గార్డెన్ నుంచి బయట త్రోసేయబడ్డారు. ఆ పాప ప్రభావం మనకు మీద కూడా ఇప్పటిదాకా వెళ్తుంది. సో ఇది తర్వాత స్టోరీ. సో ఆ రీతిగా వాళ్ళు సమ్మతించి ఈ దంపతులు దేవుని జ్ఞానాన్ని వాడకుండా దేవుడు ఇలా చేయమంటే అలా వాళ్ళకు దానికి కంప్లీట్ ఆపోజిట్ లో అంటే సంపూర్ణంగా భిన్నంగా చేశారు, వ్యతిరేకంగా చేశారు. అలా చేయొద్దు అంటే అలాగే చేసి చూపించారు. ఏది చేయమంటే అది చేయలేదు, ఏది చేయకూడదంటే అది చేశారు. కాబట్టి మనం కూడా అలా ఉండకూడదు. వాక్యం ఏం చెప్తుందో వాక్యాన్ని అనుసరించి మన కుటుంబాలు కట్టుకోవాలి. మనల్ని మనం కట్టుకోవాలి, ఆత్మీయంగా గాని భౌతికంగా గాని అన్ని విధాలుగా. తర్వాత రెండో కుటుంబం వచ్చేసి జ్ఞానవంతుడైన భర్త, మూర్ఖురాలైన భార్య. మొదటి కుటుంబం వచ్చేసి మూర్ఖుడైన భర్త, మూర్ఖురాలైన భార్య. రెండవ కుటుంబం వచ్చేసి జ్ఞానవంతుడైన భర్త, మూర్ఖురాలైన భార్య. ఎవరైనా గుర్తుకొస్తున్నారండి? అందరికి బాగా తెలుసు. మీరు ప్రార్థన చేసినప్పుడు వాక్యాలు ఎత్తుపెట్టి ప్రార్థన చేస్తామంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎవ్రీ వన్ నోస్ వెరీ వెల్ స్క్రిప్చర్స్, అందరికి తెలుసు. సో ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్. నిజంగా దేవుడు అతి జ్ఞానం ఇచ్చాడు మీ అందరికి. దేవుడు నామానికి స్తోత్రం. చెప్పండి, ఎవరు జ్ఞానవంతుడైన భర్త, మూర్ఖురాలైన భార్య? యోబు గారు. యోబు ఎంత జ్ఞానవంతుడు అంటే థ్యాంక్ యూ నాన్న. తను ఎంత జ్ఞానవంతుడు అంటే మరి తన నోటి మాటతో కూడా దేవుణ్ణి ఎప్పుడు మరి శపించడానికి ఇష్టపడలేదు. కానీ మూర్ఖురాలని భార్య. ఒక్కసారి యోబు 2వ అధ్యాయం 9 నుండి 10 ఎవరైనా చదువుతారా సిస్టర్? ఎవరైనా భార్య వచ్చిన వెంకనే యథార్థతను అక్క 2:9-10 చదవండి ప్లీజ్. అతని భార్య వచ్చిన వెంకనే యథార్థతను వదలకిందువా, దేవుని దూషించి మరణం కమ్మను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు, మనం దేవుని వల్ల మేలు అనుభవించదుమా, కీడును మనం అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందున యోబు నోటి మాటతోనైనా పాపం చేయలేదు. థ్యాంక్ యూ అక్క. చాలు కదండి. అది సంగతి ఏంటంటే యోబు జ్ఞానవంతుడు. తన ఇల్లును ప్రార్థన పూర్వకంగా నా బిడ్డలు ఏమైనా తప్పిదం చేశారేమో, నా బిడ్డలు తెలియక ఏదైనా పాపం చేశారేమో అని ఎంతో భయపడుతూ దేవుడికి నైవేద్యం సమర్పించుకుంటూ తన ప్రార్థనలే తన చుట్టూ దేవుడు కంచెగా వేశాడు. మూడు వంతుల కంచె వేసి కాపాడుతా వస్తున్నాడు. కాకపోతే మనకు తెలిసి వీళ్ళిద్దరి మధ్య, దేవుడికి సాతానికి మధ్య యోబు సంగతి ఏ రీతిగా బయటకు వచ్చి యోబులో ఉన్న యథార్థతను అందరికీ చూపించడానికి దేవుడు కూడా, అది తర్వాత స్టోరీ. కాకపోతే భార్య ఎలాంటిదండి? మూర్ఖురాలు. శపించి చావు అంటుంది. ఎంత దారుణం. కాబట్టి అలా ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఎలా ఉన్నాం, మన భర్త, మన భార్య ఎలా ఉంది, భర్త ఎలా ఉన్నాడు, కుటుంబం ఎలా ఉంది, మనం మరి ఆలోచించుకోవాలి. ఇంకో కుటుంబం చూసుకున్నట్లయితే మూర్ఖుడైన భర్త, జ్ఞానవంతురాలైన భార్య. అందరికి సుపరిచితమైన మాట ఇది చెప్పాలి. మూర్ఖుడైన తెలిసింది సినోది అయినా మనకు అది కూడా నాబాలు అబిగేలు. నాబాలు మాటకు తగినట్టు కానీ 2 సమూయేలు 25వ అధ్యాయము 3 ఎవరైనా చదువుతారా సిస్టర్? 2 సమూయేలు 25వ అధ్యాయము 25వ అధ్యాయం 3వ వచనం.
మొదటి సమయంలో చదువుతుంది. మొదటి నుంచి చదవనాక మూడో మూడు నుంచి. ఓకే. అతడి పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవతి అయి ఉండెను. అయితే చర్యలు బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేవు సంతతివాడు. ఓకే. నామాన్ని బట్టి ఎలా ఉన్నాడంటే అండి, ఈవిడ రూపవతి, సౌందర్యవతి, వివేచన కలిగి ఉంటే నాబాలు మాత్రము ఎలా ఉన్నాడు, మరి మూర్ఖుడును ఉన్నాడు. కాబట్టి మనము వాళ్ళ మధ్య ఏం జరిగింది, తర్వాత అబిగేల్ ఎంత వివేచన కలిగి ప్రవర్తించి తన కుటుంబాన్ని కాపాడుకుంది, భర్తను కాపాడుకుంది అనేది మనం చూసాం. తర్వాత దేవుడు మొత్తాడు, అది సెకండ్. కాబట్టి మనం కూడా అలా వివేచన కలిగి, ఎంత ఆవిడ గురించి మనం ధ్యానించాలని చాలా ఉంది. ఆవిడ గుణగుణాలను ధ్యానించాలంటే అందులో మనకు రవ్వంతా కూడా లేదు. మాట వినిందో లేదో, ఎంత సిద్ధపరచుకొని వెళ్ళింది, పనులను ఎంత ఏకదాటి మీద నిలబెట్టగలిగింది, ఎంత కమాండ్ చేయగలిగింది, ఒక రాజుని ఎదుర్కోవడానికి ఎంత ధైర్యం ఆవిడికి, చాలా ఉంది. ఇంకొక దంపతులు ఉన్నారు ఈ కోవకు చెందిన వాళ్ళు. ఎవరికైనా తెలుసా? ఈ కోవకు చెందిన వాళ్ళు ఇంకొక దంపతులు ఉన్నారు. యా, ఎగ్జాక్ట్. ఎవరు చెప్పారు? జ్ఞానవంతురాలను చేస్తారు మూర్ఖుడని రాజు. ఎవరు అదే కదండి, ఆ కప్పులు, ఆ దంపతులు. ఆ రాజు ఎవరు ఏం చెప్తే ఆ మాట వింటాడు. అందరి మాట విని మొదటి భార్య విడాకులు ఇచ్చాడు, రెండో భార్యను చేసుకున్నాడు. సరే కదా అని రెండో భార్య తర్వాత అందరి మాట విని యూదులందరిని చంపడానికి సంసిద్ధపడ్డాడు. విచిత్రం, వివేచనే లేదు, పరిస్థితులు పసిచి కట్టేది లేదు, రాజు అంటాం మళ్ళీ. ఇప్పుడు ఎలాంటి జ్ఞానం ఎలా ఉండాలి, పరలోక సంబంధమైన జ్ఞానం ఎలా ఉండాలి, అది సమాధానకరము కనికరము కలిగి ఉండాలి కదా, అది వేషధారణంగా లేకుండా ఉండాలి కదా, అది పక్షపాతం లేనిదిగా ఉండాలి కదా. నువ్వు రాజువి కదా, నువ్వు తీర్పు తీర్చే స్థాయిలో ఉన్నావు కదా, ప్రజలను పరిపాలించే స్థాయిలో ఉన్నావు కదా, నువ్వు ఎవరేం చెప్తే అది వినేస్తావా? సో అలా. కాబట్టి ఎస్తేరు జ్ఞానవంతురాలు. రాజు సన్నిధికి వెళ్ళడానికి అధికారం లేకపోయినా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడి శక్తిని పొంది దేవుడి జ్ఞానంతో తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఉన్న విషయాన్ని వివరించుకోవడానికి వెళ్ళింది. కాబట్టి మనం కూడా జ్ఞానం కలిగి పరిస్థితులు ఎలా ఉన్నా మరి మనం కూడా దేవుడి సహాయంతో మనం కట్టుకునే వారిగా ఉండాలి. తర్వాత వచ్చేసి జ్ఞానవంతుడైన భర్త, జ్ఞానవంతురాలైన భార్య. జ్ఞానవంతుడైన భర్త, జ్ఞానవంతురాలైన భార్య. చెప్పాలి ఎవరో. చాలా మంది ఉన్నారక్క. అవునా? వాళ్ళే మనకు వాళ్ళ ఫస్ట్ కప్పులుగా మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. నవహూతన భార్య కూడా జ్ఞానవంతులు ఇద్దరు. గుడ్ గుడ్ గుడ్. ఇంకా యా, అయితే సరే, అందరూ అకుల ప్రిస్కిల్లా కూడా ఇద్దరు సమ్మతించి చక్కగా దేవుడి సన్నిధిలో వాళ్ళు దేవుడి సేవ చేసి దేవుడు రాజ్యాన్ని కట్టడానికి వాడబడ్డారు. ఎవ్వరు పెళ్లిలోకి ప్రార్థన చేసినా, ఎవరు నూతన దంపతులు వచ్చినా వాళ్ళనే మాదిరి చేసి చెప్తా ఉంటారు. నోవా భార్య, మరి మనోహ భార్య సంసోను పెంచడంలో అలా చెప్పుకుంటూ పోతే చాలా మంది. కానీ మనం ఇంకా ఆదర్శమైన దంపతులుగా తీసుకున్నామంటే యేసేపు మరియ. వాళ్ళు చిన్న పిల్లలు. మరియ కన్యకే పాపం పెళ్లికి అట్లా వాళ్ళ యూదులలో ఏ వయసులో పెళ్లికి వాళ్ళు ఒప్పుకుంటారో నాకు తెలియదు, అంత హిస్టరీ తెలియదు, కానీ చిన్న వయసు అని అంటారు. హార్డ్లీ 17 years అట్లా కూడా ఉండవు అని అంటారు, తెలియదు మరి అప్పట్లో. సో ఆ వయసులో వాళ్ళకి ఎంత జ్ఞానం, ఆవిడకి ఎంత లేఖన సత్యాలు తెలుసు. దూత వచ్చినప్పుడు భయపడలేదు. నీ దాసురాలకి నువ్వు చెప్పినట్టే జరుగును కాక అని ఒప్పుకుంది. ఎందుకంటే మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు.
ఆమెకు లేఖన జ్ఞానం తెలుసు, దూతలు ప్రత్యక్షమవుతారని తెలుసు. దాన్ని అంటే నేను ఎట్లా మరి మనిషిని నేను కూడకుండా గర్భవతిని ఎట్లా అవుతానని లాజికల్ క్వశ్చన్ అడిగిందే తప్ప దేవుడికి సాధ్యం కాబట్టి ఆత్మ ద్వారా నువ్వు శక్తి పొందుతావమ్మా అంటే ఒప్పుకుంది. తర్వాత యోసేపు కూడా ఎంత నీతివంతుడు. ఇప్పుడు ఇట్లా చేసుకుంది అంటే నేను ప్రజలకి నా బంధువులకి చెప్పినానంటే, సమాజంలో నేను బయటపరిచిన అంటే రాళ్ళతో ఒకటి చంపేస్తారని దాన్ని దాచిపెట్టి మదన పడుతూ చిన్నగా వదిలేద్దాము అనుకొని ఉంటే దేవుడు యోసేపు హృదయం ఎరిగి యోసేపుని దర్శించి అది నా వల్ల అయింది కాబట్టి నువ్వు అంగీకరించి నువ్వు ఆ బిడ్డను తీసుకొని వెళ్ళమంటే ఇద్దరు కూడా సమ్మతించి ఆ దేవాది దేవుడిని కనడానికి మరి ఒప్పుకున్నారు. వాళ్ళు ఆ రోజు అంగీకరించారు కాబట్టి ఈ రోజు నిజంగా మనకు రక్షణ ఆ దేవుడు రాగలిగాడు. కాబట్టి జ్ఞానం కదువైతే మనం ఏమేం చేయాలంట? జ్ఞానం కదువైతే ఏం చేయాలని మనము దేవుణ్ణి అడగాలి. యాకోబు 1:5 అందరికీ సుపరిచితమైన కంఠస్థ వాక్యమే. చెప్తారిగా చెప్పండి. యాకోబు 1:5 మీలో జ్ఞానం ఎవరికి నన్ను అడగవలేదు. ఎవరిని గద్దించగా ధారాళంగా దయచేస్తాడంట దేవుడు. ఎవరిని గద్దించడు. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉండేలా అతడు దేవుణ్ణి అడగవలేను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ నీ ధారాళంగా దయచేవాడు. జ్ఞానము, దైవ జ్ఞానము ఎవరి సొత్తు కాదు. లోక జ్ఞానము చదువుకున్న వాళ్ళ సొత్తేమో మనకు తెలియదు, కానీ దైవ జ్ఞానం ఎవరి సొత్తు కాదు, అది దేవుడిది. దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి దేవుణ్ణి మనం అడగాలి, ప్రేమపూర్వకంగా అడగాలి. అయ్యా నాకు నా బిడ్డలకి జ్ఞానమే లేదు, నా కుటుంబానికి నా భర్తకి నాకు అసలు జ్ఞానమే లేదు, అస్సలే లేదు జ్ఞానం, మనకు లేదు, ఒప్పుకోవాలి. జ్ఞానం లేదు ప్రభా, మాకు జ్ఞానం తెచ్చి మేము ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మరి మా కుటుంబాలను మేము కట్టుకోవాలి అని మనము అడిగితే ఈరోజు అడుగుదాం. మన బిడ్డలు కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు, మన బిడ్డలు కూడా జ్ఞానం తెచ్చి అడుగుదాం. మనం కూడా జ్ఞానం తెచ్చి అడుగుదాం. మన కుటుంబాలు కూడా ఎక్కడెక్కడో ఆ కుటుంబంలో రోదన, బాధ, ఆ వేదన అదంతా పడే కంటే ప్రార్థన పూర్వకంగా దేవుడికి అప్పగించుకుని నెమ్మదిగా ఉంటే ఎంత బాగుంటది. నీతిమంతుల కుటుంబంలో ఏం వినబడుతుందండి? నీతిమంతుల కుటుంబం ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ రా. రక్షణ గురించిన సునాదం వినబడుతుంది. ఆ సునాదం ఆ స్వరం వినాలి కాబట్టి, అంతే తప్ప ఈ గిన్నెలు ఆ బోర్సులు పడేసేయి అవన్నీ నేను ఇంకా అంత డ్రామాటికల్ గా చెప్పలేదులే, కానీ స్టోరీ అంతా భార్యాభర్తలు కొట్టుకుని కూడా చూడాలి. సో కాబట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. సామెతలు 2 అధ్యాయము 2 నుండి 6 వరకు ఒకసారి చదువుకుందాం, ఇంకా మనం ప్రార్థనకి వెళ్దాం. సామెతలు 2 అధ్యాయము 2 నుండి 6 వరకు. జ్ఞానులకు నీ చెవియగి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గురించి యెహోవానే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచనయే ఆ నోట నుండి వచ్చిన. శ్రేష్టమైన మాటలు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. శ్రేష్టమైన మాటలు. ఎంత శ్రేష్టమైన మాటలు అండి. మనం నిజంగా మన బిడ్డలు అభివృద్ధి పొందాలన్నా, మనకు జ్ఞానం కావాలన్నా, మనం ప్రాస్పర్ గా మనం ఎదగాలి అంటే మనకు దిక్కు దేవుడి వైపే చూడాలి. అందుకే ప్రతి అవసరతలను, ప్రతి విషయంలోనూ ఏ రీతికైనా మనం దేవుడి వైపు చూడడం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు నెమ్మదికరమైన జీవితం జీవిస్తాం. ఆ జ్ఞానం ఎంతో సులువుగా లోపడుతుందంట. కనికరము కలిగి ఉంటది, పక్షపాతం ఉండదు, వేషధారణ ఉండదు, సమాధానకరంగా ఉంటుంది, పవిత్రమైనది, డమ్మమాడదు, విర్రవీగదు. లోక జ్ఞానము అలా చేసింది. దైవ జ్ఞానం ఉంటే దేవుడి దృష్టిలో ధనవంతులు, దేవుడి దృష్టిలో పేదవాళ్లకు మనము ప్రకటన గ్రంథాల్లో సంఘాలు చదివినప్పుడు అర్థమవుతుంది. లోకానుసారంగా నీకు ఐశ్వర్యము, ఆస్తి అవన్నీ ఉండొద్దు అని అనట్లేదు. దాన్ని ఆధారం చేసుకుని ఏమైనా గర్విస్తే మాత్రం అది
దేవుడు దాన్ని ఇంకొక కోణంలో చూస్తాడు. కాబట్టి మనము దైవ జ్ఞానం పొందుకొని దైవ ఆత్మ వివేచన కలిగి మనం దైవ చిత్తానుసారంగా దేవుడు కార్యములు చేస్తూ ఈ లోకంలో తన బిడ్డలంగా తన ఆత్మ సహాయంతో మన కుటుంబాలను కట్టుకునే వారిగా ఉందుముగాక. మూర్ఖుడైన భార్య మూర్ఖుడైన భర్తలాగా ఉండకుండా, మరి మూర్ఖుడైన భర్త మరి జ్ఞానవంతురాలైన భార్యగా అలా కాకుండా, జ్ఞానవంతుడైన భర్త మూర్ఖురాలైన భార్య అలా కాకుండా ఇద్దరు కూడా, ఇప్పుడు ఒక కాడిని మనం ఇద్దరు సమానంగా మోస్తే కలిసి నడిస్తే బాగుంటది ప్రయాణము. మీ అడుగులు 4 ముందుకెళ్ళి నా అడుగులు 4 వెనకాలంటే ఈక్వల్ గా నడిచిన వాళ్ళం అవ్వం కదా. కాబట్టి అటు జ్ఞానంతో కుటుంబాన్ని దేవుడు మనం నింపి మన కుటుంబాలను కట్టును గాక. దేవుడు ఈ లేఖన భాగాన్ని మనం నీటిలో దీవించి ఫలింపజేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఓవర్ టు యూ. ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లాడండి. అందరికీ ప్రైజ్ లాడండి. ప్రైజ్ లాడమ్మా. అందరికీ ప్రైజ్ లాడండి. అందరికీ ప్రైజ్ లాడండి. థ్యాంక్ యూ. సిస్టర్ చక్కగా మరి జ్ఞానం గురించి మరి ఎంతో చక్కగా మాకు వివరించి పెట్టారండి. అనేక కుటుంబాలు మరి జ్ఞానము మరి సంపాదించుకుంటుంది. శ్రేష్టమైనది జ్ఞానం. మరి మూర్ఖురైన భర్త మరి చక్కగా జ్ఞానంతో కట్టుకునే భర్త, ప్రతి ఒక్కరి గురించి మీరు చెప్పి ఉన్నారండి. చక్కటి జ్ఞానమైన వాక్యాలు. మరి మన కుటుంబాలు మనం కూడా జ్ఞానం కలిగి మనం ప్రభుని మరి మనలో ఎవరికైనా జ్ఞానం పొందిన ప్రభుని అడగాలి, ఆయన మనకి పొదువు చేయదండి. అయితే మరి దేవుడు మరి జ్ఞాన వివేకములు కలిగి ఉండాలని మరి యెహోవాని జ్ఞానం అడిగితే మరి ప్రభు మరి ఏది కూడా పొదువు చేయకుండా మనకి ఇస్తాడని, జ్ఞానం కలిగి మనం ఇల్లు కట్టుకోవాలని మరి అనేకమైన మరి బైబిల్లో మరి జ్ఞానం కొరకు మరి అనేక కుటుంబాల గురించి అనేది ఈ జ్ఞానము మనం కూడా సంపాదించుకుందామని దేవుని అడుగుదామండి. మరి చక్కగా మరి వాక్యం వివరించి చెప్పిన సిస్టర్ గారికి ప్రభు పేరట నా హృదయపూర్వక చెల్లిస్తున్నాను. మీరు ఎవరికైనా ప్రార్థన రిక్వెస్ట్లు కలిగి ఉంటే చెప్పవలసిందిగా ప్రభు గారికి. నాకే కొంచెం బాగాలేదమ్మా. ప్రైజ్లాడమ్మా. నీరసంగా ఉంది, వెన్నారాలు నొప్పులు కొడుతున్నాయి. వాళ్ళ ప్రార్థన కూడా వెళ్దాం అనుకుని వెళ్ళలేకపోయాను. కాస్త ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి అమ్మా. డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయారా ఆంటీ? చూద్దామమ్మా. షుగర్ ఏమన్నా పెరిగిందేమో మరి. ఇవాళ రేపు కొంచెం ఈ సిరిధాన్యాలు తిని చూద్దాం, తగ్గకపోతే వెళ్తాను. నీది స్వీట్లు అవి కూడా ఏమీ తిన్నమ్మా. సిరిధాన్యాలు తింటాను, మధ్య మధ్యలోనేమో ఈ బాస్మతి రైస్ ఎప్పుడన్నా ఈ నాన్ వెజ్ కూరలప్పుడు కొంచెం వండుకొని తింటాం, అంతేగాని అలా స్వీట్లు అనేది నోట్లోనే పెట్టాం. ప్రార్థన చేయండి నాకు. అలాగే ఇంకెవరైనా ఉన్నారా సిస్టర్? ప్రేయర్ చేయండి సిస్టర్. మండే రోజు ఫస్ట్ ఇంటర్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి సిస్టర్. తెలుగు సబ్జెక్ట్ కొంచెం భయపడుతున్నారు సిస్టర్. తెలుగు కొంచెం ప్రాబ్లం ఉంది, కొంచెం ప్రేయర్ చేయండి సిస్టర్.